లిహువాయ్ చూడు, ఆకాశంలో ఎరుపు రంగు ఇంకా చిటపట చినుకులు చాలా రొమాంటిక్గా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఆకాశం నీలంగా ఉంటుంది. ఇంకో విషయం, కాసేపట్లో వర్షం ఆగిపోతుంది. ఇక చివరిది, ఈ గొడుగు కాస్త పైకి లేపుతావా, ఎక్కడికి వెళ్తున్నానో కనబడటం లేదు. నువ్వేదైనా నోటీస్ చేసావా? నాకు రెడ్ ఫోబియా ఇంకా లేదు. అందుకనే నువ్వు నన్ను ఇంపార్టెంట్ క్లయింట్స్తో కలవనివ్వలేదు కదా. ఇక పైనుండి నీతో ఇక్కడికి తీసుకొచ్చా. నా మాట విను, నేను అక్కడికి వెళ్ళను. వెళ్తే అవమానపడాల్సి వస్తుంది. ఉదయాన్నే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఇక్కడికి వస్తారు. ఇంకా ఇక్కడ కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇక పద. సరే పద, లోపల చూడు. నేను నీకోసం ఏమేం చేశాను. నేను రాను. ఈ పనికిరాని ఎంటర్టైన్మెంట్లో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను లోపలికి రాలేను. అరే, నువ్వు నన్ను బలవంత పెట్టడం అసలు ఏమీ బాగాలేదు. నాలాంటి షర్టా? ఒకవేళ నా పర్సనాలిటీ వల్ల ఇంప్రెస్ అయిపోయాడు అనుకుంటా. నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు. రేస్ మొదలు పెడదామా? సరే చూద్దాం ఎవరి దమ్ము ఎంతుందో. పదరా. లూజర్. మళ్ళీ ఇంకో రౌండా? దమ్ముంటే ఇంకో రౌండ్ ఆడదాం. విన్నర్ ఒక తాబేలు గీస్తాడు లూజర్ ముఖం మీద. సరే చూద్దాం ఎవరిలో ఎంత దమ్ముందో. నీకు ఆ సామెత గుర్తుందా? ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు. నీకేమనిపిస్తుంది? నేను పిల్లాడి దగ్గర ఓడిపోతానా? ఓటమికి రివెంజ్ నేను ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాను. ఏది ఏమైనా కానీ నువ్వు చూస్తూ ఉండు. నేను వెళ్తున్నాను. ఆలోచన కూడా రానివ్వకు. అయితే ఇదేనా నీ ఓటమికి రివెంజ్? సిగ్గులేదా నీకు అసలు? చిన్నప్పటి నుంచి జావ్ జావ్ గో కార్టింగ్ కోసం ఎక్సైటెడ్గా ఉండేవాడు. నాకు తెలిసి ఇందులో మజా వస్తుందనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది ఇది ఎంత కష్టమో. టియాన్ కాస్త ఆగుతావా? నేను చెప్పేది విను. మిస్టర్ లియు నీకు టచ్లో ఉన్నాడా? లేదు. వింతగా ఉంది. ఈ నీళ్లల్లో మొదటిసారి మిస్టర్ లియు రెస్ట్ తీసుకుంటా అన్న వంకతో వర్కుకు రాలేదా? తను రాలేదా? గ్రేట్. కానీ అతనికి చాలా ఈగో ఉంది. కేవలం నిన్న జరిగిన దానికి ఇంతలా ఫీల్ అయ్యాడా? అన్బిలీవబుల్. కాస్త ఈ రెడ్ ఆయిల్ కలర్ని చూడు, ఎంత అందంగా ఉంది. అంటే ఇదే అన్నమాట మనం తినబోయే ఫస్ట్ టిఫిన్, చాంకింగ్ హాట్ సూప్. అయితే ఏమైంది? టేస్టీగా ఉంటుంది కదా, ట్రై చేసి చూడు. రీసెర్చ్ ప్రకారం ఎక్కువ కారం తినడం వల్ల పేగుల్లో మంట మొదలవుతుంది. అంటే జీర్ణాశయం పాడవడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, విరోచనాలు, కడుపు పాడు, మొత్తం బ్యాండ్ అంతా మోగిపోతుంది. ఇంకా అలాగే ఇది అసలు కారంగానే లేదు. తినడానికి ముందు ఆలోచించుకో, జస్ట్ ట్రై చేయి. అయితే ట్రై చేయాల్సిందే.
నీ మైండ్ ఏమైనా తప్పిందా? నన్ను నిరికించేసావు కదా. తలుచుకుంటే ఎవరినైనా వేరే వాళ్ళని చేయొచ్చు. వెంటనే సూప్ను మార్చాలి. ఇంపాసిబుల్. ఈ హాట్ పాట్ సూప్ని అందరు మెచ్చుకుంటున్నారు. ఇంకా నేను దాన్ని తినాలనుకున్నాను. అయినా సరే నువ్వు మార్చాలనుకుంటున్నావా? రెడ్. ఇది ఇంత స్పైసీగా ఉంటుంది అనుకోలేదు. ఇది నొప్పి ఇంకా ఆనంద బాష్పాలు. నీ జీవితంలో ఈ కొత్త ప్రారంభం సందర్భంగా ఈ రెడ్ హాట్ సూప్ని ఇంకా తాగుతాను నేను. స్టార్ట్ చేద్దాం. వెయిటర్, స్వీట్ కార్న్ సూప్ ఇవ్వు. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది కదా? ఎప్పుడో ఏదో మిస్ అయినట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది కదా. ఈరోజు మిస్టర్ లియో టీ అని పిలవలేదు ఎందుకు? ఏదో తేడాగా ఉంది. లేదంటే 3-4 సార్లు ఫోన్ మోగిపోయేది కదా. మీరు అంతలా బుర్రలు పాడు చేసుకోకండి. మిస్టర్ లియో ఈరోజు ఆఫీస్కి రాలేదు. అయితే ఇందుకనే టియాన్ అంత ప్రశాంతంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? పని మీద దృష్టి పెట్టు. అన్బిలీవబుల్. నువ్వు అన్ని ఫిలిమ్స్ ఉండగా అన్నీ వదిలి దీన్నే ఎందుకు ఎంచుకున్నా? యావ్కి ఇది చాలా ఇష్టం. నీకు కజిన్ పిచ్చి పట్టింది. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్. మెల్లిగా 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 చెప్పు. మరి కాస్త నోరు మూసుకుంటారా? కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు? ఇతను యావ్ యొక్క ఫేవరెట్ సూపర్ హీరో. అరే బ్యాట్మెన్, బ్యాట్మెన్. మీకు అర్థం కావట్లేదా? మీ ప్రాబ్లం ఏంటి అసలు? సారీ సారీ సారీ. సైలెంట్గా ఉండి యార్. ఇతను నా ఫేవరెట్ సూపర్ హీరో. వండర్ ఉమెన్ నీ ఫేవరెట్ సూపర్ హీరో అంతే కదా? జావ్ జావ్, చెప్పు, నన్నేం చేయమంటావు? లియో ఎవరినో ప్రేమిస్తున్నాడు. నిన్న అసలు ఆగు. ఏం చేస్తున్నావు? నువ్వు నా మాట ఎందుకు వినడం లేదు? ఆ గాడిదని నువ్వు తప్ప ఇంకెవరు ఇష్టపడతారు? నా జీవితంలో చాలా చాలా స్పెషల్ డే. చాలా మజా వచ్చేసింది. ఎలాంటి స్పెషల్ డే? ఇంకా ఎవరితో కలిసి ఎంజాయ్ చేశాడు చూడు. నువ్వు కూడా అసలు ఇది జస్ట్ హాట్ పాట్ ఫోటోయే కదా, నీకు కనిపించడం లేదా? ఏది ఫోన్ తిరిగిచ్చే, మ్యాచ్ నడుస్తుంది. ఇదిగో చూడు, ఈ ఫుడ్ ఇద్దరి కోసం ఉంది. ఇంకా హ్యాండ్ క్రీమ్ కూడా ఉంది. ఏ అబ్బాయి కూడా హ్యాండ్ క్రీమ్ తీసుకుని వెళ్ళడు. నిజంగా ఒప్పుకోవాల్సిందే, నీలో డిటెక్టివ్ అవడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. డిటెక్టివ్ వెన్షియన్ కి అనుమానంగా ఉంది. ఇది ఖచ్చితంగా టియానే.
ఇంకా నాకు తెలిసి ఈ సమయంలో టియాన్ లియో వాళ్ళ ఇంట్లో ఉంది. నేను వెళ్ళను, అసలు వెళ్ళను. తను స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తున్నాడా? లోపలికి రండి. డోర్ క్లోజ్ చేసండి. ఎక్కడికి వెళుతున్నారు? బట్టలు ఉతకడానికి. కానీ లియో లోపల స్నానం చేస్తున్నాడు కదా, ఇంకా మీరు అర్ధరాత్రి లియో బట్టలు ఇక్కడ ఎందుకు ఉతుకుతున్నారు? అదేంటంటే నా బట్టల పైన ఆయిల్ పడిపోయింది, అందుకే ఇప్పుడు ఉతకకపోతే మరక ఎప్పటికీ ఉండిపోద్ది. అంటే దీని అర్థం ఈ రోజు అది మీరేనా లియోతో కలిసి హాట్ పాట్ తింటున్నది? చాలా కరెక్ట్గా చెప్పారు, అది నేనే. మీరు కూర్చోండి. నాకు తెలుసు మీరిద్దరూ ఈరోజు హాట్ పాట్ బాగా ఎంజాయ్ చేశారని. తెలిసిన తర్వాతే ప్రశాంతంగా ఉంది. కానీ నాకు ఇంకా జావ్కి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? ఇది చాలా తప్పు కదా. మనం ఇంకా గోల్డెన్ ట్రయాంగిలే. గోల్డెన్ ట్రయాంగిల్ అని నువ్వు మాత్రమే కలలు కంటూ ఉంటావు. తను మాత్రం ఆ ట్రయాంగిల్ని ఎప్పుడో బ్రేక్ చేశాడు. జలస్గా ఫీల్ అవ్వకు. ఐ లవ్ యూ. అవసరం లేదు, నాకు నీ ప్రేమ అస్సలు అవసరం లేదు. ఇంత రాత్రిపూట మీరిద్దరూ ఎక్కడికెలా వచ్చారు? అసలు విషయం ఏంటంటే ఇక్కడికి జావ్ వల్లే వచ్చాం. ఎందుకంటే ఇతను నీ దగ్గర వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చాడు. అయితే నేర్చుకున్నాడా? అది నిజం కాదు, అబద్ధం చెప్పుకో. నా దగ్గరే నటిస్తున్నారా? సరే, రేపు నేను నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను. నేనేం రాను, నేను రెస్ట్ తీసుకోవాలి. మిస్టర్ లియు, నేను ఈరోజు మీ వర్క్ ప్లాన్ ఇంకా షెడ్యూల్ మీ ఫోన్కి పంపించాను. జావ్ రాత్రి పడుకోలేదా? నేను 12 గంటల కన్నా ముందు లేవను. డే అంతా స్పాయిల్ అయిపోతుంది. చాలు, ఇంకేమీ పంపించుకో, నాకు మెలకు వచ్చేసింది. జియాంగ్, ఒక మాట చెప్పనా? ఈ ఏడాది వెస్ట్ కోస్ట్ ఆర్ట్ షోలో పెయింటింగ్ ఇంకా వీడియో లాంటివి కూడా ఉంచబోతున్నారు. కానీ టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. నాకు బాధగా ఉంది. ఏంటంటే నేను ఈ ఏడాది కూడా మాస్టర్స్ మిస్ చేసుకుంటున్నాను. విచిత్రంగా ఉందే, నన్ను కనీసం చూడలేదు. ఖచ్చితంగా ఏదో ఉంది. నాకు అనిపిస్తుంది ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. మిస్టర్ ట్యాంగ్, వెస్ట్ కోస్ట్ ఆర్ట్ షోకి 2 టికెట్లు. ఏంటి మీరు మిస్ టియాన్కి ఇవ్వాలనుకుంటున్నారా? తెలిసిపోయిందా? అక్కడికి నేను వెళ్ళాలనుకున్నాను. ఇక నువ్వు నన్ను అడగకుండా నా బ్రెయిన్ని చదవాలనుకోకు. ఓకే. ఇంకొకటి జావ్ కోసం కూడా. తనని కూడా ఆర్ట్ని ఎంజాయ్ చేయనివ్వు.
పొద్దున్నే నన్ను రెచ్చగొట్టేస్తున్నాడు. ఈ మూమెంట్లో ఒక మెసేజ్ పోస్ట్ చేస్తాను. హలో, అక్కడ ఏం నడుస్తుంది? నువ్వు అసలు 12 గంటలకి ముందు ఎప్పుడూ లేవవు కదా. అదంతా నీ వల్లే. ఇంకా నా ఫస్ట్ వర్కింగ్ డే కదా. సరే, నువ్వు పారిపోగలవు కానీ దాక్కోలేవు. అందుకని నన్ను బ్లేమ్ చేయటం మానే. ఇలా మాట్లాడడానికి నిస్సిగా లేదా? కాస్త కూడా మనసుకు బాధ అనిపించదా? బాధగానే ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. ఓకే? దయ చూపించినందుకు థ్యాంక్స్. నాకు బాగా తెలుసు నేను కేవలం ఒక వంక మాత్రమే. నువ్వు లియోన్ చూడాలనుకుంటున్నావు. అతనికి ఏమీ చెప్పకు. సరే, నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఓకేనా? నువ్వు అందరికన్నా బెస్ట్. బాయ్ బాయ్. నేను మిస్ టియాన్కి చెప్తాను రేపు తను మీతో ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని. ఆగు. ఎగ్జిబిషన్ 3 రోజులు ఉంటుంది. నువ్వు వెళ్ళి తన షెడ్యూల్ తెలుసుకో. దాని తర్వాత నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను. అలా ఎందుకు? నేను ఎప్పుడు కూడా ఒక మంచి బాస్లా ఉండాలనుకున్నాను. అయితే నువ్వే చెప్పు, ఇందులో తప్పే ఉంది? కానీ ఇప్పుడు మీరు రెడ్ కలర్కి భయపడడం లేదు కదా. అయితే మరి టియాన్కి ఉంచాల్సిన అవసరం ఏముంది? మిస్టర్ ట్యాంగ్, ఒకవేళ ఇప్పుడు నీతో ఎలాంటి అవసరం లేదని అంటే నీకెలా ఉంటుంది? ఏడ్చి ఏడ్చి బకెట్లు నిండిపోతాయి. చాలా కరెక్ట్. టియాన్ దాన్ని అస్సలు తట్టుకోలేదు. సడన్గా తన అవసరం ఇంకా లేదంటే. అందుకనే నేను ఈ ఆర్ట్ షోలో కరెక్ట్ టైం చూసి తనకు చెప్పేస్తాను. చాలా త్వరగానే తను మారిపోయాడు. ఈ రోజు నుండి ఈ ఆఫీస్ నీదే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేసేవాడివి కదా, నీ దగ్గర ఏదైతే లేదో అది నా దగ్గర ఉందని. కానీ ఇప్పుడు నా దగ్గర ఏదుందో అది నీ దగ్గర ఉంది. నాకు అర్థమైంది. కానీ ప్లీజ్ చిన్నప్పటి విషయాలు గుర్తు చేయడం మానే. నువ్వు నిజంగా పెద్దవాడు అయిపోయావు. సరే, నీకు తెలుసా ఈరోజు ఏం చేయాలో? రెస్ట్. కొద్దిగా బిజినెస్ గురించి తెలుసుకుంటాను. వెన్షియాన్, ఏంటి ఇలా వచ్చావు? అంటే అది లియో జావ్కి జాబ్లో ఈరోజు ఫస్ట్ డే కదా, అందుకే ఫుడ్ తీసుకుని వచ్చాను. చెప్పొచ్చు కదా నువ్వు డెలివరీ పని కూడా స్టార్ట్ చేశానని. రెండు స్పూన్ల మిల్క్ వితౌట్ షుగర్. జాగ్రత్త. అరే ఏం పర్వాలేదు, ఒకవేళ ఇది పడిపోతే ఇంకోటి కూడా ఉంది. నేను మిల్క్తో కాఫీని తాగును. నిజంగానా? ప్రోటీన్స్ కోసం తాగాల్సింది. తాగు. థ్యాంక్ యూ వెన్షియాన్. మీరు మాట్లాడుకోండి, నాకు కాస్త వర్క్ ఉంది. ఒక నిమిషం ఆగు లియో. నీకోసం నా దగ్గర ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది. ఈ వీకెండ్ నువ్వు నా స్టూడియోకి రావచ్చు కదా. ఈ వీకెండా? నేను బిజీగా ఉన్నాను. ఇంకెప్పుడైనా. అతను ఇలా ఎందుకు అన్నాడు? తన వీకెండ్లో బిజీగా ఉన్నాడని. వీకెండ్లో బిజీ అంటే డేట్కి వెళ్తున్నాడు. చాలు ఆపు. నీ బ్రెయిన్ని మరీ అంత స్ట్రెయిన్ చేసేకో. అయితే మరి నువ్వు లియోకి చాలా క్లోజ్ కదా, మరి అతన్ని అడిగి చెప్పొచ్చు కదా ఈ వీకెండ్ తన ప్లాన్ ఏంటి అని. ఇంకేం చేస్తాడు? ఎగ్జిబిషన్కి వెళ్తాడు. ఇంకా తనతో పాటు నేను కూడా వెళ్లాల్సి ఉంటుంది. వెస్ట్ కోస్ట్ ఆర్ట్ షో. జావ్, సరే నువ్వు చెప్పు, ఇది ఎంత పెద్ద ఆర్ట్ షో కదా, మరి నేను దాన్ని ఎలా మిస్ చేయగలను? అందుకని
ఈ వీకెండ్ నేను నీతో ఇంకా లియోతో కలిసి వస్తాను. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంకా ఇదంతా నువ్వు చేసిన తప్పు వల్లే. రెస్ట్ తీసుకునే టైంలో నేను వచ్చి ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేయి. నేను నీకు సీ ఫుడ్ని తినిపిస్తాను. మర్చిపో. ఐరన్ మ్యాన్ లిమిటెడ్ ఎడిషన్ని గిఫ్ట్గా ఇస్తాను. నా దగ్గర ఉంది. లెగో స్టార్ వారి యొక్క కొత్త కలెక్షన్ గిఫ్ట్గా ఇస్తాను. నిజంగానా? నిజమే. గేమ్ ఆడు. ఎలా కనిపిస్తున్నాడంటే ఆ రోజు ఏమీ జరగనట్టుగా. మరి తనకే ఫీలింగ్స్ లేనప్పుడు నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఐఎమ్ సారీ, లేట్గా లేచాను. టియాన్ నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. బాగైపోయానని తనకి తర్వాత చెప్తాను. ముందు ఎంబారసింగ్ అవ్వకుండా తప్పించుకోవాలి. మిస్ టియాన్, మనం బాగా క్లోజ్ అవుతున్నట్టున్నాం. క్లోజ్నెస్ పెంచుకోవాలనుకుంటే మన వెళ్ళా ఇక మీరు దగ్గర అవ్వండి. ఇది మిస్టర్ లూసీ పెయింటింగ్. ఇంత చిన్న ఏజ్లో ఇంత గొప్ప టాలెంటా? వావ్. ఇదే ప్రశ్న నేను స్వయంగా నన్నే అడుగుతూ ఉంటాను. దీని సమాధానం వెతకడం చాలా కష్టం. హాయ్ లియో. నాకు అసలు అర్థం కావడం లేదు. లియోలో తనకేం కనిపిస్తుందా? వాటి కోఇన్సిడెన్స్. మీరు కూడా ఇక్కడికి వచ్చారా? మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. వెన్షియాన్, నీ డ్రెస్ ఈరోజు చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. నా డ్రెస్ కలెక్షన్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. మేడం దంతా ఆడంబరం మాత్రం ఇంకేమీ లేదా. నువ్వు కూడా లియోతో పాటు వీకెండ్కి వెళ్తున్నావా? ఆయనతో రావడం నా పని కదా. అసలు నీకు ఆట గురించి తెలియదు కదా. మరి ఇలాంటి ఎగ్జిబిషన్లో లియోకి నీతో అవసరం ఏముంది? ఎందుకంటే ఎవరు లైన్ వేయకుండా ఉండడానికి. మిస్ వెన్షియాన్ కదా, ఐస్ క్వీన్ అనే బిరుదు కూడా వచ్చింది కదా. చూడటానికి చాలా అందంగా ఉంది. హాయ్ మిస్ వెన్, మీకు లాస్ట్ డిన్నర్ పెయింటింగ్ కూడా నచ్చిందా? ఇది లాస్ట్ డిన్నర్ పార్టీ. ఇందులో కలర్ ఇంకా లైన్ యొక్క గొప్ప కలయిక ఉంది. ప్రతి క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇందులో లైట్ అచ్చం క్యాండిల్ ఫ్లేమ్ లాగా. ఇది చాలా స్పెషల్ పెయింటింగ్. తనలో ఏదో స్పెషల్ ఉంది. ఈ పెయింటింగ్ ఒక మంచి ఎగ్జాంపుల్. చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను మీతో కలిసి ఒక పిక్చర్ తీసుకోవచ్చా? ఓకే, పద. మిస్టర్ ల్యూ, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నువ్వు నాతో ఉన్నప్పుడు ఇలాంటి వస్తువుల్ని తీసుకురాకు. దీన్ని నేను చూసుకుంటాను. మీరు జస్ట్ కళ్ళజోడు పెట్టుకుని ఇక్కడే ఉండండి. ఓకే, కళ్ళజోడు పెట్టుకోండి, అప్పుడే వెళ్తాను. ఈరోజు టియాన్ చాలా అందంగా ఉంది. చాలా బాగున్నాయి కదా. చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నేను చిన్నప్పుడు పెయింటింగ్ చేసేదాన్ని. ఓ అవునా? పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది కదా. చాలా బాగుంది. అటువైపు కూడా వెళ్ళి చూద్దాం పదా. మిస్టర్ ల్యూ, మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. గ్యాలరీలో కూడా కళ్ళజోడు పెట్టుకున్నాడు. షో ఆఫ్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు అందరినీ ఈ విధంగా ఎలా జడ్జ్ చేస్తారు? కళ్ళజోడు పెట్టుకున్న ప్రతి మనిషి షో ఆఫ్ చేస్తున్నట్టు కాదు. అయితే మరి ఏంటి? తనను తాను స్టార్ అనుకుంటున్నాడా? ఇతనైతే ఇంటర్నెట్ సెలబ్రిటీ కాదు కదా, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హ్యాండ్సమ్ గా కనిపిస్తే ఏమవుతుంది? సరే పద, ఈ పిచ్చి వాళ్ళతో మనకేం పని? నిన్నసలు టియాన్ ఆగు. జీనియస్ని పిచ్చోళ్ళనే అనుకుంటారు. నేను కూడా వాళ్ళలాగే ఉండేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. నేను మీ రక్షణ కోసమే ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ అనలేరు.
మిస్ టియాన్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా జబ్బు హా? ఈ పెయింటింగ్ క్యూట్ పెట్ సిరీస్ క్యాట్ లాగే ఉంది. వెళ్ళడానికి ముందు కెవిన్ డ్రా చేసిన దానిలాగా. సమ్మర్ వెన్ ఆథరైజింగ్ దొరికిందో లేదో తెలీదు మరి. మేము దీని ఆథరైజేషన్ ఎవ్వరికీ ఇవ్వలేదు. మీరు చెప్పేది నిజమేనా? అవును, నేను కాంట్రాక్ట్ చదివాను, నాకు బాగా గుర్తుంది. హలో ట్యాంగ్, 3 minutesలో నాకు క్యూట్ పెట్ సిరీస్ కాపీరైట్ కోఆపరేషన్ మొత్తం రికార్డ్స్ అన్నీ కావాలి. ఓకే మిస్టర్ లియో. మీరు రెడ్ కలర్ చూడగలుగుతున్నారా? మిస్ టియాన్, నిజం చెప్పాలంటే నేను ఈరోజు నీకు ఇది చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నాకు భయం వేసింది, ఒకవేళ నేను నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావు. సూపర్ గ్రేట్. అంటే ఇప్పుడు నేను మీ స్పెషల్ అసిస్టెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. నేను నా వర్క్ మీద ఫోకస్ చేయొచ్చు. ఇందులో సంతోషించాల్సింది ఏముంది? ఓకే, మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ ప్లాన్ ప్రకారం నడవండి. ఇంకా చివరిగా ఇతనే మన కొత్త వైస్ ప్రెసిడెంట్ లియూ షీజో. ఆల్ రైట్, కామ్ డౌన్ ఎవ్రీవన్. తను ఇక్కడ లీడర్ కూడా, ఇంకా నా కజిన్ కూడా. వీడు నేను అందరికీ శత్రువుని చేసేలా ఉన్నాడు. హలో ఎవ్రీవన్, నేను ఈ మధ్యనే తిరిగి వచ్చాను. ఇంకా మీతో కలిసి పనిచేయడానికి నాకు అదంతా అవసరం లేదు. నా కజిన్ సామర్థ్యం చాలా ఎక్కువ. దట్స్ ఆల్.